Compared to Sunil Kumar, Mr. Sanjay is an angel. In comparison నేను చెప్తున్నా, కంపేర్ టు హిమ్ ఈజ్ అన్ ఏంజల్. అంటే అతను ఒక చిన్న చేప అయితే పివి సునీల్ కుమార్ అనే వ్యక్తి ఒక తిమింగలం అని చెప్పక తప్పదు. మరి చేప దొరికింది అని అంటున్నారు. నో డౌట్ సంజయ్ హ్యాజ్ ఎక్సీడెడ్. నేనే ఎన్నోసార్లు సంజయ్ సుధా ఈ కాంబినేషన్ ఏంటో బాబు ఇది సుత్తివేరు భద్రలాగా వీళ్ళు అదే అలా దేశంలోని ప్రాంతాలన్నీ తిరిగి బొంబాయిలో ఢిల్లీలో తిరిగి మీటింగ్లు పెట్టటువంటి అని మాట్లాడా. ఎందుకంటే అప్పుడున్న ప్రెషర్ అలాంటిది, వీళ్ళ మీద మీరు వెళ్ళి మాట్లాడతారా లేదా అని చెప్పి మాట్లాడించాడు. సరే ఓకే, చిన్న అవినీతి కేసులు లేకుండా అది పెట్టడం జరగదు. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ద extent of the magnitude of the cases against Sanjay, but he is a small fish. అంటే అదే అగ్నిపాపక దళం, అదే సిఐడిలో ఉన్న వ్యక్తిగా మరి పివి సునీల్ కుమార్ గురించి మరి అతని మీద ఇప్పుడు దాకా నా కేసు ఉంది. మరి అందులో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినప్పుడు ఏ అధికారినైనా సరే కంపల్సరీగా సస్పెండ్ చేయాలి. ఆ సస్పెన్షన్ జరగలేదు. ఇప్పుడు పైగా మరి వాళ్ళ వ్యక్తులు ట్వీట్లు పెట్టేవాళ్ళు మొన్నటిదాకా, వాళ్ళ వ్యక్తులు ఇతనుకున్న ఎయిమ్స్, శక్తి సామర్థ్యాలు, ఇతని చేతుల్లో ఉన్న కోట్లాది ఓట్లు వీటితో ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అని చెప్పి ఓపెన్గా చెప్పుకుని తిరుగుతున్నారు చాలామంది. సరే, నేను గతంలో కూడా చెప్పా, ఇటువంటి ఒడతోపులకి భయపడే ప్రభుత్వాలు ఎవరో లేరని. మరి ఇప్పుడు సర్ప్రైజింగ్గా మరి ఆర్ఎస్ఎస్ సభలో ఇతను ప్రత్యక్షం అవటం, యాజ్ ఎ సఫరర్ ఆఫ్ పివి సునీల్ కుమార్ నేను డిమాండ్ చేస్తున్నా, అతన్ని ఈరోజు ఈ సమావేశంలో పాల్గొనటం సర్వీస్ రూల్స్కి వ్యతిరేకం. చర్యలు తీసుకోవాలి. అవినీతి గురించి చెప్తున్నా. ఒంగోలులో అద్దంకి నుంచి నాకు బ్యాంక్ నెంబర్లతో సహా ఇచ్చారు. ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ఏ కంప్లైంట్. అగ్రిగోల్డ్ బాధితుల పేరు మీద నకిలీ వాళ్ళని అగ్రిగోల్డ్ బాధితులను చేర్చి మిస్టర్ తులసి ఇప్పుడు గుడివాడలో ఎక్కుంటున్నా అంట. ఇతను సునీల్ కుమార్ కలిసి మరి 20,000 రూపాయలు ఒక్కో అకౌంట్లోనూ వేసి మీకు తర్వాత 5,000 ఇస్తానని చెప్పి మొత్తం 20,000 లాగేసిన బాధితులు. అంటే బాధితులు అంటే ఇది ఒక విచిత్రమైన బాధితులు అన్నమాట. అసలు అగ్రిగోల్డ్కి వీళ్ళకి సంబంధం లేదు, కానీ బాధితులుగా వాళ్ళ పేర్లు చేర్చి డబ్బులు కొట్టేశారు. అలా ఎంత కొట్టేశాడో తెలియదు. అలాగే అగ్రిగోల్డ్ వేరే భూములు కొన్న వాళ్ళు కూడా మరి షాద్నగరు అక్కడ వాళ్ళతో డీల్ చేసి బెంగళూరులో కూడా కొంతమందితో కేసు పెట్టమంటావా, లేకపోతే పొలాలు వెనక్కి తీసుకుని కేసు పెట్టమంటావా, లేకపోతే మనకేమన్నా ఇచ్చి సెటిల్ చేసుకుంటావా అన్న దందాలు చాలా జరిగినాయి. ఎస్, ఐఎమ్ ఓపెన్లీ టెల్లింగ్, ఐ గాట్ పీపుల్ హూ హ్యావ్ టోల్డ్ మీ అబౌట్ ద హెరాస్మెంట్. సో కాబట్టి నేను సమ్ షేర్గా చెప్పగలుగుతున్నా, ఎవరిగా కావాలన్నా సరే ఇస్తా. సో మరి 100 కోట్లు దోచిన వ్యక్తి పివి సునీల్ కుమార్, స్మాల్ ఫిష్ మిస్టర్ సంజయ్. మరి సంజయ్ని సస్పెండ్ చేసిన వాళ్ళు సునీల్ కుమార్ని ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారు మరి ఏమో. ఇట్ మైట్ బి ఇన్ ద ప్రాసెస్, బట్ ఆల్రెడీ ఇట్ ఈస్ లేట్. షుడ్ నాట్ బి డిలేడ్ ఫర్దర్. ఓపెన్గా సమావేశాల్లో మాట్లాడటం, అలాగే మరి అగ్నిమాపక దళంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ కెన్ వెరిఫై ద రిపోర్ట్స్. మరి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ కోడ్ అయ్యేలోపు సేమ్ డే ఆఫ్లైన్లో ఎన్ని క్లియరెన్స్లు ఇచ్చారు, ఎంత డబ్బు కలెక్ట్ చేశారు అనేది చెప్పడానికి వర్ణనాతీతం. నో ఆఫీసర్ ఈజ్ అలౌడ్ టు ఈవెన్ ఇన్స్పెక్ట్. ఆఫ్లైన్లో వచ్చేది ఆఫ్లైన్లోనే క్లియరెన్స్లు ఇచ్చేయటం, క్లియరెన్స్లు దండుకో, రూల్ లేదు, రైమ్ లేదు, పాడు లేదు. మరి ఆ రకంగా చేశారు. వెరిఫై చేసుకుంటే ఆ ఎవిడెన్స్లు కూడా ఉంటాయి. ఒక ఎంక్వైరీ దాని మీద కూడా బహుశా వేస్తుందేమో
చూద్దాం. ఇది ఒక నిందితుడిగా ఉన్న వ్యక్తి ఒక ఎంపీని కస్టోడియల్ టార్చర్లో దారుణంగా హింసించి చంపాలని చూసిన వ్యక్తి, ఎఫ్ఐఆర్లో చేర్చబడ్డ వ్యక్తి సస్పెండ్ కాకపోవటం, ఆయన ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పక్కా చర్చ్ పక్షపాతి, ఓపెన్గా మీటింగ్లో చెప్పిన చర్చ్ పక్షపాతి, ఎయిమ్ అనే ఆర్గనైజేషన్ తరపున మరి ఒక ఫౌండర్గాను మరి ఎలాగో పాల్గొవటం, ఈ ఒక్క పాయింట్ చాలు ప్రభుత్వం చర్యలు తీసుకుంటానికి. ఎందుకంటే నా కేసులో ముద్దాయిగా అతను ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా మాట్లాడటం ప్రజలందరి తరపున, అంటే ఎంతోమంది అతని అఘాయిత్యాలకు గురయ్యారు. ఐఎమ్ రిప్రజెంటింగ్ ఆల్ ఆఫ్ దెమ్. ఇక్కడ నేను ఒక డిప్యూటీ స్పీకర్గా నేను మాట్లాడతలేదు. చావు తప్పి కన్నులొట్టపోయిన ఒక సామాన్యుడిగా, ఎంపీగా ఉండి కూడా చావు దెబ్బలు తిన్న ఒక సామాన్యుడిగా, ఎందరో దెబ్బతిన్న వారి పక్షాన వాళ్ళ ప్రతినిధిగా నేను ఈ విషయం పబ్లిక్గా మాట్లాడుతున్నా.